హలో ఆల్ కలర్ పేపర్ సర్కిల్ తోటి మంచి క్రాఫ్ట్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం. కలర్ పేపర్ సర్కిల్ సైజ్ అనేది యాజ్ యువర్ విష్ తీసుకోండి. అండ్ సర్కిల్ పేపర్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈక్వల్ పార్ట్స్ కింద ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అండ్ మంచిగా దాన్ని ప్రెస్ చేసామంటే దాని మార్క్స్ అనేది మనకు విజిబిలిటీ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా వీలైనంత సన్నగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్ని మనం ఓపెన్ చేసామంటే మనం ఫోల్డ్ చేసిన మార్క్స్ అనేది కనిపిస్తాయి కదా. ఇప్పుడు అప్ అండ్ డౌన్ మెథడ్లో ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసామంటే ఫ్లీట్స్ అనేటివి మనకు రెడీ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు సెంటర్కి దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని సిజర్తో కట్ చేసేసామంటే పెటల్స్ అనేటివి మనకు రెడీ అయిపోతాయి. ఈ విధంగా 6 పెటల్స్ అయితే రెడీ చేసుకున్నా. అండ్ యెల్లో కలర్ సర్కిల్స్ అయితే తీసుకొని ఒక స్మైలీ ఫేస్ ఇచ్చేసాను. గ్రీన్ కలర్తో ఒక స్టెమ్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు 2 లీవ్స్ రెడీ చేసుకునేసాం. సో అన్ని పార్ట్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పెటల్స్ మనకు నచ్చిన కలర్స్ని ఈ విధంగా 1 బై 1 స్టిక్ చేస్తూ వచ్చామంటే ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. మనం రెడీ చేసుకున్న స్మైలీస్ యెల్లో సర్కిల్స్ని ఈ విధంగా పేస్ట్ చేసేసి స్టెమ్ స్టిక్ చేసుకొని లీవ్స్ పెట్టేసామంటే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఈ క్రాఫ్ట్ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.